ప్రపంచమే ఒక ఆర్థిక విధ్వంసానికి గురవుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల వల్ల పెట్రోల్ ఆగిపోతుంది, డీజిల్ ఆగిపోతుంది, గ్యాస్ ఆగిపోతుంది, తగ్గిపోతుంది. సరఫరాలు ఇవన్నీ రిస్టోర్ అవ్వడానికి నెలలు పడుతుంది. వారాల్లోనే రిస్టోర్ చేయొచ్చు. కానీ ఆ తరహా ఉత్పత్తి చేయాలంటే పడుతుంది. ఇప్పుడు దానివల్ల ఆ ధరలతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇదొక సమస్య. అలాగే గల్ఫ్ దేశాల్లో పెట్టిన పెట్టుబడులు దెబ్బతింటే ఆ సదరు కంపెనీలు దెబ్బతింటాయి. అవి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. అట్లాగే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్‌తో పాటు అమెరికా, ఇజ్రాయెల్ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే దగ్గర దగ్గర ఒక 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అది అమెరికాలో అమెరికన్ స్థావరాల్లో కావచ్చు, ఇజ్రాయెల్ స్థావరాల్లో కావచ్చు, ఇరాన్ స్థావరాల్లో కావచ్చు, అరబ్ దేశాలకి గల్ఫ్ దేశాల స్థావరాల్లో గల్ఫ్ దేశాల ఆస్తులు కావచ్చు. ఇదంతా ఒక 1,00,000 కోట్ల నష్టం జరిగింది. దాంతో పాటు ఒక అభద్రతా వాతావరణం ప్రపంచమంతా ఏర్పడింది. దీంతో రూపాయి ఉన్నోడు బయటికి తీయడు. పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతారు. ఈ పరిణామాలు పెట్టుబడులు పెట్టకపోతే వ్యాపారాలు లేవు. వ్యాపారం లేకపోతే పరిశ్రమలు లేవు. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు లేకపోతే ఉపాధి ఉండదు. ఎన్ని రంగాలు దెబ్బతింటాయి? ఈ సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో అర్థం కాకుండా ఉంది.